So hello there. Hello family members and welcome back to my channel. ఇక్కడ నుంచి మనం డెన్కి వెళ్తున్నామని చెప్పాం కదా, డెన్ కూడా చూపిస్తాను. చూడాలని ఉంది. అదిగో మీకు ఎక్కడా దొరకని సముద్ర కన్య. ఇప్పుడు నువ్వు ఏమన్నా సముద్ర కన్య ఇది హర్షాస్ జర్నీ కాదు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్. అంటే ఇప్పుడు వరకు హర్షాస్ జర్నీ. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. పద. సో హలో దర్, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత 10 days తర్వాత మేము బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఫోక్స్ రేపు బయటికి వెళ్దాం అన్నాడు. సో ఇంకా తెలిసిందే కదా, ఇలాంటి అంటే మనకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే. మొత్తం రెడీ అయిపోయాం. ఎండ కూడా మనం ఏం చేయకుండా క్యాప్, గోగల్స్ అండ్ ఫుల్గా కవర్ చేసామన్నమాట పైనుంచి కింద దాకా. ఇప్పుడు మా ఫ్రెండ్ టోనీ వస్తున్నాడు ఇక్కడికి మమ్మల్ని వాళ్ళ డెన్కి తీసుకుని వెళ్ళడానికి. సో వీడియో అనమాట టోనీ డాడీ. అయ్యా నమస్కారం. బాయ్ ఇప్పుడు వచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి మేము డెన్కి వెళ్తున్నామని చెప్పాం కదా, డెన్ కూడా చూపిస్తాను. మేము 3rd year 4th year మొత్తం అక్కడే టైం పాస్ చేసింది కాలేజీలో కన్నా. వీఆర్ గోయింగ్ ఫర్ టోనీస్ డాడీస్ డెన్. సో ఇదే టోనీస్ డాడీ వాళ్ళ హౌస్. బ్రో లెట్స్ గో టు మన్నూర్ బ్రో. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. వీఆర్ గోయింగ్ టు మన్నూర్. ప్లాన్ కూడా డిస్కస్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ బాయ్ అను దినేష్ ఒక బైక్ మీద వెళ్ళిపోయారు. నేను టోనీ కోసం వెయిటింగ్. ఇప్పటికీ 4 సార్లు ఇంట్లోకి బయటికి తిప్పాడు. అరే టవల్ మర్చిపోయాడు, రే హ్యాండ్కి మర్చిపోయాను, అది ఇది అని. సో వీఆర్ గోయింగ్ ఫర్ మన్నూర్. మన్నూర్ మా ఫేవరెట్ ప్లేస్ అనమాట. మేము బీటెక్లో ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ మన్నూరుకే వెళ్ళాం. బీచ్ అన్నిటి మీదకి. కొంచెం తెలుగులో వీక్ ఫ్రెండ్స్ ఏమనుకోవాలండి. సో తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. వీఆర్ గోయింగ్ ఫర్ మన్నూర్ టుడే. స్టార్ట్ చేద్దామా? సో మన్నూరు స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 18 kilometers ఒంగోలు నుంచి మన్నూరుకి. నేను బైక్ ఎక్కాను అనమాట. 18 kilometers వెళ్ళిపోతున్నాం. ఎంత ఎరగా చేస్తుంది. అందరం తట్టలు సన్స్క్రీన్ రాసుకున్నాం. వాడు విండండి. ఇప్పుడే మన్నూరు వచ్చాం అనమాట. మన మన్నూరు పైన ఇలా ఒక రెస్టారెంట్లా ఉంటుంది. రెస్టారెంట్ కాదు, చిన్న డాబాలా ఉంటుంది. సో ఇదే అనమాట. మీకు మంచి వ్యూ పాయింట్తో పాటు ఫుడ్ కూడా తినచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ రెస్టారెంట్లో మస్ట్ ట్రై ఏంటంటే ఎస్పీ బిర్యానీ. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. పర్ఫెక్ట్ ఫుడ్ ద బెస్ట్ ఇచ్చారనమాట ఈ దాబాలో. సో నీట్గా లంచ్ చేసేసాము. ఇప్పుడు బీచ్లోకి వెళ్తున్నాం అనమాట. బీచ్ కూడా ఇవాళ వీకెండ్ అయినా బాగా ఖాళీగానే ఉంది. ఇవాళ సాటర్డే, రేపు సండే. మ్యాక్స్ వీకెండ్స్లో మున్నూరు బీచ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. బట్ ఇవాళ ఏమంత క్రౌడ్ లేదనమాట. బీచ్లోకి వెళ్తాము. మా బ్యాచ్లోనే గజీత గారు వెళ్తున్నాడు అనమాట. అషరఫ్ గజీత గాడ కాదా? ఓకే ఆల్రెడీ తీసాము. గజీత గాడ లేదు, చూద్దాం ఎంత దూరం పోతాడు, ఎంత దూరం అవుట్ అవుతాడో. అఫిషియల్గా ఇప్పుడు మీకు హిప్పోపోటమస్ చూపిస్తుంది. ఇది హర్షాస్ జర్నీ కాదు, నేషనల్ జియోగ్రఫీ ఛానల్. కాసేపటి వరకు ఓకే. అదిగో మీకు ఎక్కడా దొరకని సముద్ర కన్య. #హిప్పోపోటమస్. క్యాప్ లాగుతో బోసిడీకే క్యాపెట్ బట్ట బాస్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇదన్నమాట మన్నూరు బీచ్. నా ఉన్న ఫేవరెట్ బీచ్ అనమాట మన్నూరు బీచ్.
సూపర్ ఉంటుంది. కొత్తపట్నం కన్నా 10 times బెస్ట్ అనమాట మీకు ఈ మన్నూరు బీచ్. సో టోనీ, మన్నూర్ ఈజ్ యువర్ ఫేవరెట్ బీచ్ ఆర్ నాట్? యా. సో మనం ఇక్కడ మనం బీటెక్లో ఎన్ని టైమ్స్ వచ్చామన్నమాట మన్నూరు బీచ్కి. మా అందరి ఫేవరెట్ బీచ్ ఇది మన్నూరు బీచ్. డెడ్లీ కాంబో, ఐ మీన్ లైక్ బిర్యానీ ప్లస్ బీచ్. చూస్తున్నారుగా మా గజి నుంచి ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇవాళ ఎలాగైనా స్విమ్ చేయాలరా అని అంటున్నాడు. పెరియబాయ్ చిత్తికమ్మారి నది హజ్వాలే पागल नहीं है भैया, हमारा दिमाग खराब है. हम पागल नहीं है भैया, हमारा दिमाग खराब. గుడ్ ఫ్యాంటాస్టిక్. సో ఐ వాంట్ టెల్ యూ సంథింగ్. మా దాంట్లో విశ్వ బ్రాహ్మణ్ ఉన్నారనమాట. ద వన్ హూ డు నాట్ ఈట్ ఎనీ నాన్ వెజ్. అసలు నాన్ వెజ్ అంటే కూడా తెలియదు అనమాట. అండ్ దేర్ హీ ఈస్ ద విశ్వ బ్రాహ్మణ్ దినేష్. బ్లాక్ స్క్రీన్ ఫేస్ రివీల్ చేయాలి. సూర్య అరే నాది 2-1 మెమో ఉందిరా. సో మన్నూరు నుంచి రిటర్న్ అయిపోయాం అనమాట. ఇవి తీసుకున్నాం. యాజ్ యూజువల్ సూపర్ ఉన్నాయి. సూపర్ ఉంది. అరే దినేష్ ఎలా ఉందిరా? అది ఉంది. గోయింగ్ బ్యాక్ టు హోమ్. నీట్గా ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళిపోతున్నాము. నీట్గా ఫుడ్ కూడా తినేసాము ప్రశాంతంగా. సో బాయ్ బండి మనం తీసాం. టోనీ వాళ్ళు వెనకాల చిన్నగా వస్తున్నారు. వి గోయింగ్ టు హోమ్ నౌ. సో ఇదన్నమాట ఎండ్ ఆఫ్ ది వ్లాగ్.